ఈ నెల 23వ తేదీన ఏలూరు సర్వజన ఆసుపత్రిలో నవజాత శిశువు మృతిపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి బాధిత కుటుంబ సభ్యులకు చెప్పారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బుధవారం ఉదయం 6:30 ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మికంగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ రాష్ట్ర వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ విష్ణువర్ధన్తో కలిసి ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఇటీవల మృతి చెందిన నవజాత శిశువు కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ కలిసి వివరాలను అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ శిశువు మరణించిందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ విష్ణువర్ధన్లకు బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కేస్ షీట్లు రికార్డులు పరిశీలించి శిశువు మరణంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పేషెంట్లకు అందుతున్న సేవలు సౌకర్యాలను కలెక్టర్ వెట్రిసెల్వి డైరెక్టర్ డాక్టర్ విష్ణువర్ధన్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోస్ట్ ఆపరేటివ్ వార్డులో సౌకర్యాలను పరిశీలించారు. అక్కడి రోగులను కలిసి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, బెడ్షీట్లు మురికిగా చిరిగి ఉండడంతో సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ, ఐపీ కౌంటర్ల వద్ద రోగులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన నమోదు చేసేలా చూడాలన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, వివిధ వైద్య విభాగాలకు చెందిన హెచ్ఓడీలు ఓపీ సమయంలో రోగులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలతో పాటు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వంటి వాటిని తన ఫోన్ నెంబర్ 9849902961 నెంబర్కు ఫోన్ చేసి తెలియచేయవచ్చునని అన్నారు. చాలా కాంప్లికేషన్ వచ్చినాయి. బేబీ హెడ్ ఎందుకు ఇలా ఊగుతుందని అడిగితేనే మేడం, ఇలా బేబీ హెడ్ ఎందుకు ఊగుతుందని అడుగుతుంది. బేబీ అందరికి మామూలు నార్మల్ చనిపోయిందండి, హెడ్ ఎందుకు అలా ఊగుతుందంటే ఎవరు సమాధానం చెప్పలేదు మేడం. మేము వెళ్ళిపోతున్నాం, మేము చూసామండి, మీడియా కూడా వచ్చింది, అందరూ చూసారు, మేము చూసాం. అడిగి సుప్రీం మేడం గారిని కూడా అడిగితే రెస్పాన్స్ లేదు. వెళ్ళిపోండి. రైట్ ఫర్ నార్మల్ డెలివరీ రాలేదని చెప్పి సిజేరియన్ చేశారు. అది బేబీ కింద బర్త్ కెనాల్ కొద్దిగా వైడ్ గా లేదనుకోండి, కొద్దిగా కాదు మేడం. అది ఎవరైనా సరే మెటిక్యులస్ గానే చేయాలని చూస్తారు. వాళ్ళు 100 మంది అనేది కేర్ ఇద్దామని వెళ్ళిపోతున్నాను ఆపి మరి ఇలా చేశారు. నువ్వు ఇబ్బంది పడేదాన్ని అలాంటి పెద్ద పెట్టితోటి బయటనే చేయించుకున్నాను కదా సార్. మేము వెళ్ళిపోతాను అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఆపి, మా బేబీని ఎందుకు చంపిస్తాం, మా బేబీని మాకేమండి, మాకు న్యాయం చెప్పండి. అది అన్ని న్యాయం కూడా కదండి, వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ అయిపోవాలి. ఆవిడ పైన కప్పైతే యాక్షన్ తీసుకుంటాం. ఇంటి పైన only one child. Luckily, when the second child is ఇది శుభ్రంగా చేస్తాను మేడం. Ladies tries to confuse us. ఏం పర్వాలేదు. ఆక్సిజన్ ఈ వార్డులో తీసుకుంటే డిజబిలిటీ టాయిలెట్స్ ఉన్న టాయిలెట్లను డిజబిలిటీ అలా హ్యాండ్ పట్టుకున్నట్టు డోంట్ డిపెండ్ ఆన్ ఇది సాక్షి దానికి నేను రిజల్ట్
ఎనీ I డాక్టర్ only వాంట్స్ told టు them, don't irritate గివ్ me. దేర్ It's a బెస్ట్. solution for us. మీకు అర్థమైందా? కన్స్ట్రక్టివ్ సొల్యూషన్స్ ఇవ్వండి. మీరు ప్రాబ్లం చెప్పడం No, ఒకటే అది కాదు, థైరాయిడ్ టెస్ట్ సజెషన్స్ కూడా ఇప్పుడు ఉంది. వి అడ్రస్ ఇట్. Are they colluding with the local pharmacist? Because ఇలా అక్కడ తీసుకొని అక్కడ డాక్టర్ గారు ప్రైవేట్ అలాంటి సొల్యూషన్స్ మీరు ఇమీడియట్ గా తీసుకుంటే ఇలా రెగ్యులర్ విజిట్ ఆఫ్ జీజీహెచ్. కానీ ఈసారి మనకి డిఎంఏ గారు కూడా ఉంటే కొన్ని ఇష్యూస్లో సొల్యూషన్ ఇస్తారు. ఎస్పెషలీ ఫండ్ మనం ఏమైనా రిపేర్ చేయాలంటే ఏ హెడ్లో బుక్ చేసుకోవచ్చు. కొన్ని స్పెషల్ ఐటమ్స్ వచ్చాయి. సో జనరల్ లాగా ఎట్లా ఉన్నాయి హాస్పిటల్, సెక్యూరిటీ కానీ శానిటేషన్ కానీ వేరే ఏమైనా రిపేర్స్ కానీ ఎక్కడి నుంచి మీట్ అవ్వచ్చు, ఏమేమి చేయవచ్చు, కొన్ని ఇంప్రొవైజ్ చేయడానికి ఫెసిలిటీస్ని ఎక్కడెక్కడలా స్కోప్ ఉన్నాయని చెప్పి డిఎంఏ గారు కూడా పిలిచాము. ఆయన కూడా వచ్చారు. సో వీ హ్యావ్ విజిటెడ్ ఆల్ ద లొకేషన్స్. కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి ఉన్నారు. కొన్ని మెటర్నిటీ వార్డ్స్లో ఎక్కువ మనకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, అలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. బికాస్ బెడ్స్ ఆర్ క్లోజర్ బై కాబట్టి దానికి కూడా మంచి సొల్యూషన్ ఇచ్చారు. వెన్ ఎవర్ దర్ ఇస్ వేకెన్సీ షిఫ్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఆక్సిజన్ కనెక్షన్ పెట్టుకొని కూడా మన డిఎంఏ గారు ఇప్పుడు సజెషన్ ఇచ్చారు. సో అవన్నీ మనం నోట్ చేసుకొని ఇంప్రూవైజ్ చేసి బెటర్ సర్వీసెస్ పబ్లిక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీడియా కానీ పబ్లిక్ కానీ మన పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ రిపోర్ట్ కూడా చూసుకొని ఎక్కడెక్కడ ఇష్యూస్ వస్తున్నాయి అది టైం టు టైం సాల్వ్ చేసుకొని వస్తున్నాము. ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఫేజ్లో ఉన్నాయి. కాలేజ్ అప్గ్రేడ్ అయినాయి కాబట్టి వేకెన్సీ ఫిల్లింగ్కి ఇప్పుడే కొంతమంది వచ్చారు. మొన్న వాకిన్ ఇంటర్వ్యూ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి మనం వాకిన్ ఇంటర్వ్యూ కూడా చేసేసి కొన్ని ఫిల్ చేయడం జరిగింది. అలాగే సెక్యూరిటీ కానీ శానిటేషన్ కానీ అవన్నీ కూడా వెరిఫై చేసుకుంటున్నాము. సెంట్రలైజ్డ్ ఏజెన్సీ కాబట్టి వాళ్ళతోటి కూడా మాట్లాడుకుంటున్నాము. సో ఇట్స్ గుడ్ థింగ్ దట్ హీ హస్ ఆల్సో గివెన్ సమ్ సజెషన్. అవన్నీ పెట్టి మనం జీజీహెచ్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.